హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజైతే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళలేదన్నమాట. తను చాలా సిక్ అయినాడు. అంటే దగ్గు వస్తూనే ఉంది. నైట్ అంతా దగ్గుతాడు, మార్నింగ్ అయితే చాలా యాక్టివ్గా మంచిగా ఉంటాడు. సో ఇంకా నైట్ అంతా నిద్ర కూడా మంచిగా ఉండదు కాబట్టి తనైతే స్కూల్కి అయితే పంపలేదన్నమాట. ఇంట్లోనే ఆడుకుంటున్నాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఈరోజు ఉత్తప్పం చేస్తున్నాను. ఇంకా ఇంట్లోనే ఉంటాడు కాబట్టి అన్నీ నిదానంగా చేసుకుంటున్నాను. సో ముందుగా ఆయిల్ వేసుకుని సాస్లో జీలకర్ర ఇంకా శనగబెళ్ళు ఉద్దిపప్పు అన్నిటిని కూడా వేగించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిండే ఎర్రగడ్డలు మళ్ళీ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా చిన్న చిన్నగా కట్ చేసిండే దాన్ని వేసేసి మొత్తం ఫ్రై చేసేస్తున్నాను. దీన్ని ఊరికే లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువ ఫ్రై చేస్తే టేస్ట్ అయితే ఉండదన్నమాట. అంటే మాకు ఇలానే నచ్చుతుంది. అండ్ కొంచెం అయితే ఉప్పు వేసుకుంటున్నాను దీనికి సరిపడా. సో ఇక్కడైతే ఫ్రై అయిపోయింది మంచిగా. అండ్ పిండి కొంచెమే ఉన్నింది, అంటే ఇప్పటికి సరిపోయినంత దానికైతే వేసేసి కలిపేస్తున్నాను. ఇంకా సన్నగా తరిగిండే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. క్యారెట్ కూడా వేసుకునేదాన్ని. సో ఈరోజు ఏమీ ఇంట్రెస్ట్ ఉండలేదన్నమాట, అంటే తురిమేకి. ఇంకా అందుకనేసి దాన్ని స్కిప్ చేసి ఉండేదాంతోనే అడ్జస్ట్ చేసేస్తున్నాను. ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుని ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను, ఇంకా దోసపిండికి మొత్తంకి సరిపోయేనంత. సో ఇవన్నిటిని కూడా మంచిగా కలిపేస్తున్నాను. బ్యాటర్ ఎంత కన్సిస్టెన్సీ కావాలనో అడ్జస్ట్ చేసుకునేసాను అన్నమాట. అండ్ ఇంకా రాత్రికి మొలకలు కడదాము అనేసి ఇప్పుడే సోక్ చేస్తున్నాను పెసరుల్ని. సో ఇదైతే డిమార్ట్ నుంచి తెచ్చుకున్నాను. నేను ఎప్పుడు కూడా లోకల్ షాప్లోనే తెచ్చుకుంటాను. ఈసారి ఏంటంటే వాళ్ళ షాప్ని వెకేట్ చేశారన్నమాట. మేము రెగ్యులర్గా తీసుకునే వాళ్ళ దగ్గర. వాళ్ళు రెంటెడ్కి ఉంటారు కదా, ఆ షాప్ని అయితే డెమాలిష్ చేసేసి కొత్తగా కడతారంట. ఇంకా వాళ్ళైతే ఇప్పుడు ఆ షాప్ పెట్టలేదన్నమాట. అందుకనేసి ఇంకా వేరే షాప్లో తెచ్చుకున్నాను ఒక ఉద్దిపప్పును ఇలా శనగబ్యాళ్ళు. ఇవేమంటే ఇలా చూడండి పురుగు పట్టేసింది. అందుకే ఎంతున్నా కొంచెం తెలిసిండే వాళ్ళైతే మంచివి ఇస్తారు కదా. ఇది తెచ్చుకుని కూడా 1 వీకే అయ్యింది, ఆ లోపలే పురుగు పట్టేసింది. ఇంకా అందుకే ఈసారి అయితే డిమార్ట్లో తెచ్చుకుంటాము, ముందుకు చూసుకుందాం అనేసి ఇప్పుడైతే డిమార్ట్లో కొన్ని సరుకులు తెచ్చుకున్నాను. దీన్ని అయితే ఎండకేస్తాము, ఎంత బాగుందో చూసుకుని తీసుకుంటామనేసి ఈ స్టీమ్ ప్లేట్లో వేసుకున్నాను. హోల్స్ ఉంటాయి కదా కింద, కూడా ఎండకు బాగా తగిలి ఏమైనా పురుగు ఉంటే కూడా వెళ్ళిపోతుంది అనేసి. ఇంకా దోశ అయితే పోసేస్తున్నాను. ఫస్ట్ మా పిల్లోనికి అయితే చేసి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడైతే అస్సలు ఏం దగ్గులేదు, చాలా నార్మల్గా ఉంటాడు. అప్పుడప్పుడు దగ్గుతాడు అంతే. బట్ నైట్ అయ్యేసరికి ఒక 2 గంటలు అప్పుడు స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ నిద్రపోయేటప్పుడు చాలా దగ్గుతాడు. కషాయం తాగినప్పుడు చాలా మంచిగా ప్లెజెంట్గా నిద్రపోతాడు. ఎంత మంచిగా ఉన్నా కూడా ఒక 2 o'clock అట్లా స్టార్ట్ అయిపోతుందన్నమాట. ఎక్కువ దగ్గుతూనే ఉంటాడు. 6-7 దాకా దగ్గొస్తూనే ఉంటుంది. అందుకే ఈరోజు హాస్పిటల్లో అయితే అపాయింట్మెంట్ తీసుకున్నాను. సో ఈరోజు స్లాట్స్ లేవు, చెక్ చేసుకుని చెప్తామన్నారు. అంటే మా పిల్లోని ఫస్ట్ నుంచి కూడా ఆ క్లినిక్లోనే చూపిస్తున్నాం అన్నమాట. ఇంకా అందుకనేసి వాళ్ళ అపాయింట్మెంటే వెయిట్ చేస్తున్నాను. ఇంకా వాళ్ళు కాంటాక్ట్ అవుతాము ఇంకా ఒక కొంచెం సేపట్లో అని చెప్పినారు. ఇంకా అందుకనేసి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా శనగపళ్ళు అయితే ఎండ బాగా వచ్చింది, అందుకే ఎండలో పెట్టేస్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా తినేసి స్నానం చేసుకున్న తర్వాత దేవునికి అయితే కొంచెం శుభ్రం చేస్తామనేసి అంతా తీసేస్తున్నాను. కొంచెం దుమ్ము ఎక్కువ పెట్టిందన్నమాట. ఇంకా గలీజ్గా అంతా అట్లేం లేదు, దుమ్ము ఎక్కువగా ఉంది, అందుకే కొంచెం క్లీన్ చేసుకుంటామనేసి. అండ్ భగవద్గీత బుక్లంతా కూడా తీసేస్తున్నాను. ఇది షోక్ అనేసి ఏం పెట్టుకోలేదు, యాక్చువల్గా రీడ్ చేస్తాను అన్నమాట. మా పిల్లోనికి అప్పుడప్పుడు తనతో పాటు కూర్చోపెట్టుకొని చదివిస్తూ ఉంటాను. ఇంకా నాకు కూడా భగవద్గీత చదవాలంటే అది కొంచెం తెలుగు కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అర్థం చేసుకొని చదివేదానికి కొంచెం కష్టం అవుతుంది. బట్ ట్రై చేస్తున్నాను, మా అబ్బాయికి కూడా ప్రాక్టీస్ చేపిస్తున్నాను అన్నమాట. అండ్ ఇంకా న్యూస్ పేపర్లు అంతా కూడా తీసేసి ఫస్ట్ ఇలా వెట్ వైప్లో తుడిచేసి ఇంకా కోకోనట్ ఆయిల్ అయితే అప్లై చేసేస్తాను. అప్లై చేస్తే ఏమంటే షైనింగ్ కొడుతుంది అన్నమాట, లైఫ్ కూడా బాగుంటుంది. అందుకే ఇప్పుడైతే దీన్ని ఫస్ట్ వెట్ క్లాత్లో అంతా తుడిచేసాను. ఇంకొక టిష్యూ తీసుకుని కోకోనట్ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఎంత ఎండ కాసినా కూడా ఈ గడ్డ కట్టి ఉంటుంది కదా రాత్రి పడే మంచుకి, అది ఇంకా అట్లనే ఉంటుంది చూడండి. అండ్ ఇలా మొత్తానికి అప్లై చేసేస్తే చాలా బాగా కనిపిస్తుంది కూడా. అండ్ ఇక్కడంతా కూడా నీట్గా అప్లై చేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ పైన ఉంది కదా గోపురం లాగా, దాన్ని కూడా తీసేసి కడగొచ్చు. ఎప్పుడైనా పండగలకి అప్పుడైతే కడిగేస్తాను అనమాట. ఇప్పుడు ఈ మందిరం తెచ్చుకొని కూడా ఒక 3 months అంతే అవుతుంది. కొంచెం ఎక్కువగా మురికి అనిపించినప్పుడు, ఎక్కువగా అంటే మరీ ఎక్కువగా కాదు, బాలే అనిపించినప్పుడు అయితే తీసి కడిగేద్దాం అనుకుంటున్నాను.
అండ్ ఇలా దేవుని మందిరం కూడా అంతే. నేను పర్టిక్యులర్‌గా వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ ఇలా కాదు. నాకెప్పుడు బాగా అనిపిస్తుందో అంటే ఇప్పుడే ఇంత దుమ్ముగా ఉంది మనం ఎట్లా పూజ చేసేది అనిపిస్తుంది కదా! అప్పుడైతే అంతా నీట్‌గా కడిగేస్తాననమాట. అంటే ఇలా తుడిచేస్తాను. అండ్ ఇక్కడ చూడండి ఇది బావుండింది. తెలీదు పైన ఇంటికి షిఫ్ట్ అయినప్పటి నుంచి ఇలా మొత్తం ఫ్రీజ్ అయిపోతూనే ఉంది. ఫ్రిడ్జ్ అంతా కూడా చెక్ చేశాను. ఇంకా మొత్తం అన్‌ఫ్రోజ్ అయిన తర్వాత చూద్దామనేసి పెట్టుకున్నాను. అండ్ దేవునికైతే మంచిగా పూజ చేసుకున్నాను ఈరోజు. ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా మా పిల్లోడు కూడా ఇంట్లో ఉన్నాడు కాబట్టి తను కూడా పార్టిసిపేట్ చేస్తాడు పూజ చేసేటప్పుడు. ఇంకా టొమాటో చూడండి ఒకటి గ్రీన్‌గా ఒకటి రెడ్‌గా భలే ఉంది కదా! ఒకే ఒక టొమాటో పండించేసి నేను పడే ఖుషి అంతా ఇంత కాదు. ఏమో ఎకరాలు ఎకరాల్లో పండించినట్టు ఓవర్ యాక్షన్ చేస్తానో అనిపిస్తుంది. బట్ ఏం లేదు ఒకటైనా కూడా 10 అయినా కూడా మనం పండించినది అంటే మనం గార్డెనింగ్ గురించి అంత ఎక్కువ నాలెడ్జ్ లేకపోయినా కూడా ఒక చిన్న టొమాటో పండించుకొని తిన్నా కూడా అది చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ప్లాంట్లు చాలా రోజుల నుంచి ఇలా వాటర్లో పెట్టుకున్నాను. మా అబ్బాయి రూమ్లో ఒకటి పెట్టాను. ఇంక ఇది వచ్చేసరికి చిన్న చిన్న కూడా వచ్చేస్తున్నాయి. ఇంక అందుకే దీన్ని అయితే ఇలా డబ్బాలో వేసి పెట్టేసి ఇంట్లోపల పెడతామనేసి అంత రెడీ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ టబ్ ఉంది కదా దీనికైతే హోల్స్ పెట్టలేదన్నమాట. అప్పుడు చిన్న చిన్న పచ్చిమిరపకాయల చెట్లు వచ్చింది. అవంతా కొంచెం పెద్దగా అయినాయి. పూలు కూడా వచ్చింది. బట్ సడన్‌గా అన్నీ చనిపోతూ ఉండింది. అనంక దీని గురించి అడిగితే అది గాలి పొయ్యి వచ్చేకైతే దానికి స్పేస్ లేదు కదా! అంటే చిన్న చిన్న హోల్స్ ఎక్కడ కూడా లేదు. ఇంక అందుకనేసి ఆ చెట్లంతా చనిపోయినాయన్నమాట. చాలా సాడ్ ఫీల్ అయింది. ఇంక అందుకే ఈరోజు మొత్తం చిన్ని చిన్ని హోల్స్ పెట్టేసి మట్టినంతా కొంచెం లూజ్ చేశాను. అంటే వాటర్ పోసి పెట్టేసింది. ఇప్పుడు లూజ్ అయింది కదా! దానికైతే ఈ స్నేక్ ప్లాంట్లు పెట్టేసి ఇంట్లోపల పెట్టుకుందాం అనేసి రెడీ చేసేసుకున్నాను. చాలా అంటే చాలా హ్యాపీ ఇప్పుడు. అండ్ ఇంట్లో సోఫా దగ్గరే పెడతాను. ఎందుకంటే మా ఇంట్లో అక్కడ కూర్చొని మొత్తం చెత్త ఇక్కడే వేస్తున్నారు. చెట్టుని చూస్తే అనిపించదు కదా! అందుకనేసి. అండ్ ఎలా ఉంది చెప్పండి మా ఇంట్లో ఈ చెట్టు. అండ్ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. బాయ్.